కార్యకర్త ఇచ్చిన గిఫ్ట్ ని ఇంట్లో భద్రంగా దాచుకున్న చంద్రబాబు నిన్న దేవాంశ్ పంచల కార్యక్రమం సందర్భంగా విడుదలైన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫోటోలలో కనిపించిన ఒక చిన్న విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఏమైంది? స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. దేవాంశ్ పంచల కార్యక్రమం సందర్భంగా నారా లోకేష్ గారు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ లో కనిపించిన ఒక ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ ఫోటో ఫ్రేమ్ గురించి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంటనే ఒక విషయం గుర్తు చేశారు. 2019లో నీలిమ అనే ఒక టీడీపీ కార్యకర్త చంద్రబాబు గారికి ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి బహుమతులు కాలక్రమంలో మర్చిపోతారు. కానీ చంద్రబాబు గారు మాత్రం ఆ బహుమతిని ఎంతో విలువగా భావించి ఇప్పటికీ ఇంట్లో భద్రంగా ఉంచుకున్నారు. ఇప్పుడు లోకేష్ విడుదల చేసిన ఫోటోల్లో అదే బహుమతి ఫోటో ఫ్రేమ్ రూపంలో బ్యాక్గ్రౌండ్ లో కనిపించింది. ఇది చూసిన టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇదే చంద్రబాబు గారు కార్యకర్తలకు ఇచ్చే విలువ, గౌరవం. కార్యకర్త ఇచ్చిన చిన్న బహుమతినైనా గుండెల్లో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకునే నాయకుడు మా చంద్రబాబు అంటూ పోస్టులు చేస్తున్నారు.